క్రమ పద్ధతి క్రైస్ట్ దేవుని మహాకృపను బట్టి మనం బైబిల్ గ్రంథాన్ని ఒక క్రమ పద్ధతిలో అధ్యయనం చేసుకుంటూ వస్తున్నాం. మనము ద్వితీయోపదేశ కాండంలోకి వచ్చాం. ద్వితీయోపదేశ కాండం యొక్క ముఖ్య వచనం మనం చూసుకున్నట్లయితే 7వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి నీ దేవుడే యెహోవా, తానే దేవుడని నీవు ఎరగాలి. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. రెండవది, తను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధనను స్థిరపరచువాడును, 1000 తరముల వరకు ప్రొక్కువాడును, నమ్మదగిన దేవుడని నువ్వు విశ్వసించాలి, నువ్వు తెలుసుకున్నాడు. సో ఇది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ యొక్క గ్రంథంలో దేవుడు సెలవిస్తున్నటువంటి మాట. సో దీన్ని 3 భాగాలుగా మనం విభజించుకున్న మొదటి భాగము మోషే యొక్క మొదటి సందేశము, 1వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయం వరకు. ఇజ్రాయెల్ ప్రజలు సినాయి పర్వతం నుండి అరాబా వరకు, అనగా మోయాబు మన్యం వరకు వారు ప్రయాణించినటువంటి యాత్ర గురించి చెప్తా ఉన్నాడు. దాదాపుగా 40 సంవత్సరముల యాత్ర కొనసాగినది. ఆ తర్వాత మోషే యొక్క సుదీర్ఘ సందేశం, 2వ సందేశం. దీనిలో దేవుడు మోషే ద్వారా ఇజ్రాయెల్ ప్రజలను మరొకసారి ఇజ్రాయెల్ ప్రజలకు 10 ఆజ్ఞలను ఆయన అనుగ్రహించి ఉన్నాడు. 2వ తరం వారికి 10 ఆజ్ఞలను గురించి చెప్తూ, తర్వాత ఇజ్రాయెల్ ప్రజలను ఎన్నుకున్న ప్రజలు, అంటే యు ఆర్ ఏ చూజన్ జనరేషన్, మీరు నా కొరకు ప్రత్యేకించబడిన జనాంగము, నేను మిమ్మల్ని భూమి మీద ఉన్న సకల జనముల కంటే హెచ్చిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తాడు. ఆ తర్వాత ఇజ్రాయేల్ ప్రజల యొక్క తిరుగుబాటును గురించి, ఇజ్రాయేల్ ప్రజల యొక్క వారి యొక్క పొరపాట్లను జ్ఞాపకం చేస్తాడు. తర్వాత ఇజ్రాయేల్ ప్రజలకు ఒక ధర్మశాస్త్రమును నేను అనుగ్రహించి ఉన్నాను, ఆ ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకోండి అని సెలవిస్తాడు. ఆ తర్వాత కనాను గురించి వారికి తెలియచేస్తాడు. మీరు స్వాధీనం చేసుకొనబోయే కనాను దేశము పాలు తేనెలు ప్రవహించే దేశము, అది సంవత్సరము ఆది మొదలుకొని సంవత్సరాంతం వరకు యెహోవా కనుదృష్టి ఆ దేశం మీద ఉండును. తొలకరి వర్షము కడవరి వర్షములను, మంచి ఫలవృక్షములు కలిగిన దేశము, శ్రేష్టమైన ఆహార పదార్థములు కలిగిన దేశమని అద్భుత రీతిగా ఆ దేశం గురించి వివరిస్తాడు. ఆ తర్వాత ప్రత్యక్ష గుడారకు నమూనాని గురించి, తర్వాత దానిలో జరిగేటువంటి సేవను గురించి చెప్తాడు. తర్వాత యాజకులను ప్రవక్తలను వారిని నియమించి వారి బాధ్యతలను వారికి తెలియచేస్తాడు. తర్వాత దశమ భాగములను గురించి, పండుగలను గురించి, తర్వాత రాజుని మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత అపాయింట్ చేసుకుంటారు, అయితే ఆ రాజు యొక్క గుణగణాలు ఎలా ఉండాలి, ఆ రాజుని ఎవరు నేనే నియమిస్తానని సెలవిస్తాడు. లేవీల యొక్క భాగము గురించి, తర్వాత ఇజ్రాయేల్ ఒక జాతిగా దేశం ఏర్పడిన తర్వాత వారి యొక్క సామాజిక బాధ్యతలు గురించిన చట్టాలు, కుటుంబాలను గురించిన చట్టాలు అంటే న్యాయ విధులు, తర్వాత ఇరుగు పొరుగు వారిని గురించి న్యాయ విధులను ఆయన అక్కడ ప్రస్తావిస్తాడు. తర్వాత ఆశీర్వాదంలో శాపముల గురించి కూడా మరి దేవుడు మోషే ద్వారా ఇజ్రాయేల్ ప్రజలకు తెలియచేస్తే, ఇదిగో మీరు నా మాట విని నా ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని ఎడల మీ మీదకి ఆశీర్వాదం వచ్చును, లేని ఎడల మరి నా మాట వినని ఎడల ఈ శాపములు మీ మీదకి వచ్చును అంటారు. మరొకసారి దేవుడు తన యొక్క నిబంధనను మోయాబులో ఇజ్రాయేల్ ప్రజలతో చేస్తాడు. మీరు నన్ను మరిచి అన్ని దేవతలు మీరు ఆరాధిస్తారు, అయితే మీరు మరలా తిరిగి నా యుద్ధకు వచ్చి పశ్చాత్తాపడినప్పుడు నేను మరి ఎక్కువగా ఆశీర్వదిస్తాను అని దేవుడు సెలవిస్తాడు. సో 30వ అధ్యాయం ఒక ముఖ్యమైనటువంటి వాక్యాన్ని మనం చదువుకున్నాం పోయి క్లాస్లో. అదేంటంటే, చూజ్ లైఫ్, జీవమునే కోరుకోండి. ఎలా కోరుకోవాలి? బై లవింగ్ ద లార్డ్. నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మాటను విని, ఒబే హిస్ వాయిస్, ఆయన వాక్యమును విని, క్లీవ్ అంటు హిమ్, ఆయనను హత్తుకొని జీవమును కోరుకున్నది. అప్పుడు మనకేం దొరుకుతుందంట? లెంత్ ఆఫ్ ద డేస్, అంటే మనము దీర్ఘాయుష్మంతులు అవుతాము. తర్వాత మనము అంటే వారు ఇజ్రాయేల్ ప్రజలు కనానులో వారు స్వతంత్రంగా జీవిస్తారు. నీవును నీ సంతానమును కనానులో మరి హ్యాపీగా జీవిస్తారు అని వారికి తెలియచేస్తా ఉన్నాడు. సో
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క అధ్యాయంలో మరొక ముఖ్య వచనం ఏదైనా ఉందని మనం చూసుకున్నట్లయితే దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్స్. సో కాబట్టి మనం ఏం చేయాలి? మనం దేవుని ప్రేమించాలి, ఆయన స్వరం వినాలి, ఆయన వాక్యంని వినాలి, తర్వాత మనము ఆయన హత్తుకొనాలి. అప్పుడు ఆయన మనం దీర్ఘాయుష్మంతులుగా చేస్తాడు, మరియు మనలో మన సంతానాన్ని ఆశీర్వదిస్తాడు, మనం ఉన్న దేశాన్ని, ప్రాంతాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు. కాబట్టి జీవ మరణములు దేవుడు మన ఎదుట ఉంచి ఉన్నాడు. సో మనం జీవాన్నే కోరుకున్నాను. దేవుడు బ్రతిమాలుతున్నాడు, మై సన్, మై డాటర్, చూస్ ద లైఫ్, నాట్ ద డెత్. చూస్ ద బ్లెస్సింగ్, నాట్ ద కర్స్. ఆశీర్వాదమునే, దేవునినే కోరుకున్నాడు కానీ శాపము కోరుకోవద్దు. జీవమునే కోరుకునుడి, మరణాన్ని కోరుకోవద్దు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దిస్ ఈస్ ద మెసేజ్ వాట్ గాడ్ వాస్ టెల్లింగ్ టు ఇజ్రాయెలైట్స్. ఈవెన్ టుడే గాడ్ ఈస్ టెల్లింగ్ టు us. సో ఈరోజు మనం 31వ అధ్యాయం నుంచి మనం కొన్ని అద్భుతమైనటువంటి మాటలను మనం ధ్యానించుకుందాం. సో 31వ అధ్యాయానికి మనం వచ్చినప్పుడు ఇక్కడ మోషే తన యొక్క చివరి భావోద్వేగమైనటువంటి సందేశంలో దేవుడు సెలవిచ్చిన రీతిగా మోషే యొక్క మరణ దినములు సమీపించినాయి. మోషే యొక్క మరణ దినములు సమీపించినప్పుడు దేవుడు మోషేకి సెలవిచ్చినాడు, మోషే, నీవు యెహోషువను నువ్వు అభిషేకించు. యెహోషువ నీకు బదులుగా ఇజ్రాయేలు ప్రజలకు ముందుగా వచ్చు పోవచ్చు నడిపిస్తూ వారికి నాయకుడిగా, ప్రవక్తగా ఉంటూ వారికి న్యాయము తీర్చును. ఇజ్రాయేలు ప్రజలను కనాను దేశంలోనికి ప్రవేశింప చేయను. శత్రువులతో యుద్ధము చేసి మరి ఆ యొక్క కనాను దేశాన్ని స్వాస్థ్యముగా పొందుకొని స్వతంత్రించుకొని దాన్ని ఇజ్రాయేలు ప్రజలకు గోత్రాల వారీగా పంచిపెడతాడు అని చెప్తాడు. అప్పుడు మోషే భావోద్వేగమైనటువంటి ప్రసంగాన్ని ఈ యొక్క 31వ అధ్యాయంలో చేస్తాడు. మోషే ఇజ్రాయేలులందరితో ఈ మాటలు చెప్పుట చాలించి వారితో మరలా ఇట్లా, నేడు నేను 120 ఏండ్ల వాడినై ఉన్నాను, ఇక మీదట నేను వచ్చిపోవచ్చు నుండలేను. యెహోవా ఈ యోర్దాను దాటకూడదని నాతో సెలవిచ్చెను. వాస్తవానికి మోషేకు దేవుడు సెలవిచ్చి ఉన్నాడు, ఈ యోర్దాను అనేది నువ్వు దాటకూడదు అని సెలవిచ్చాడు. ఎందుకు? మోషే వృద్ధుడైపోయాడా? బలహీనుడైపోయాడా? చూపు మందగిలిందా? ఇజ్రాయేలు ప్రజలు నడిపించలేని స్థితిలో ఉన్నాడా? ఎందుకు దేవుడు మోషేని వెళ్ళొద్దని చెప్పాడు? ఎవరైనా చెప్పగలరా? అయ్యా, బండతో మాట్లాడమంటే కర్రతో కొడతాడు. ఎస్, వెరీ గుడ్. సో మోషే, ఆ బండతో నువ్వు మాట్లాడు, నీళ్ళు వస్తాయంటే మోషే, ద్రోహులారా, ఈ బండ నుండి మీకు నీళ్లు తేవాలా? ఎంతకాలం మీరు తిరుగుబాటు చేస్తారు అని మోషేయే ఆ బండ నుండి నీళ్లు తెప్పిస్తున్నట్లుగా ఫీల్ అయిపోయి ఆ బండను కర్రతో 2 సార్లు కొడతాడు. సో దేవుడిని అక్కడ ఘనపరచడానికి బదులుగా మోషే దేవుడి నామానికి హెచ్చించడానికి బదులుగా తను హెచ్చించుకుంటాడు, ఘనపరచడానికి బదులుగా అక్కడ దేవుడి నామాన్ని అవమానపరుస్తాడు. ఓన్లీ వన్ మిస్టేక్ మోసెస్ డిడ్. అందుకని మోషేని దేవుడు అన్నాడు, యోర్దాను దాటకూడదు అని సెలవిచ్చాడు. మోషే బ్రతిమాలాడు, బట్ ఎట్ దేవుడు చెప్పాడు, లేదు నువ్వు వెళ్ళటానికి లేదని చెప్పాడు. అప్పుడు మోషే భారభరితమైన హృదయంతో దేవుని ఆజ్ఞ పొందుకున్నవాడై సంఖ్యాకాండంలో చెప్తాడు, యెహోషువను అభిషేకించు, యెహోషువకు మార్గదర్శనం చేయని చెప్తాడు. అప్పుడు మోషే భారభరితమైన హృదయంతో, దుఃఖంతో, వేదనతో మరి దేవుని ఆజ్ఞ మాటకు లోబడి ఈ యొక్క ప్రసంగాన్ని చేస్తాడు. యెహోషువను పిలిపిస్తాడు. యెహోషువను పిలిపించి చెప్తాడు, నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా దాటిపోయి ఈ జనములను నీ ఎదుట ఉండకుండా నశింపు చేయను. నీవు వారి దేశంను స్వాధీనపరచుకుందు. యెహోవా సెలవిచ్చినట్లు యెహోషువ నీ ముందుగా దాటిపోవును. సో మోషే ప్రకటిస్తా ఉన్నారు, ఇదిగో యెహోషువ తర్వాత నాయకుడు, దేవుడు ఎన్నుకున్న నాయకుడు యెహోషువ మీకు ముందుగా దాటిపోవును. ఆయన మిమ్మలను యోర్దాను మీద దాటించును, మీకు ఆ కనాను దేశాన్ని స్వాస్థ్యముగా పంచిపెట్టును అంటున్నాడు. అంత మాత్రమే కాదు, మోషే మరి అద్భుతమైనటువంటి రీతిలో యెహోషువను బలపరుస్తూ ఉన్నాడు, ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. 31వ అధ్యాయము
5వ వచనం నుంచి మనం చూసినట్లయితే, నేను నీకు ఆజ్ఞాపించిన దాన్ని అంతటిని బట్టి మీరు వారికి చేయనట్లు యెహోవా నీ చేతికి వారిని అప్పగించును. నిబ్బరము కలిగి ధైర్యంగా నుండుడి, భయపడకుడి, వారిని చూసి దిగులు పడకుడి. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. వాట్ ఏ గ్రేట్ ఎంకరేజ్మెంట్ Joshua received from Moses, God's chosen leader. దేవుడు ఏర్పరచుకున్నటువంటి మోషే, దేవుని చేత అభిషేకించబడినటువంటి మోషే అద్భుతముగా యెహోషువను బలపరుస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఏ ట్రూ లీడర్ ఆల్వేస్ ఎంకరేజ్ ది నెక్స్ట్ లీడర్. దేవుడు అభిషేకించి ఏర్పరచుకున్నటువంటి తరువాత నాయకుడిని బలపరుస్తాడు, ధైర్యపరుస్తాడు, ఈర్ష్యపడడు, అసూయపడడు, నా పదవి పోతుంది అని చింతించడు. బికాస్ హీఈస్ ఎ గాడ్లీ మ్యాన్, హీ ఒబేస్ గాడ్. సో ఇక్కడ ధైర్యం చెప్తా ఉన్నాడు. ఇంకా అదే 31వ అధ్యాయంలోనే 23వ వచనంలో కూడా మనం చూసుకున్నట్లయితే, మరియు యెహోవా నూను కుమారుడైన యెహోషువకి ఇలాగ సెలవిచ్చెను, నీవు నిబ్బరం కలిగి ధైర్యంగా నుండుము. నేను ప్రమాణపూర్వకంగా వారికి ఇచ్చిన దేశమునకు ఇశ్రాయేలీయులను నీవు తోడుకొని పోవలను. నేను నీకు తోడైందును. దేవుడు చెప్తా ఉన్నా. దిస్ ఇస్ వాట్ ద లార్డ్ ఈస్ టాకింగ్ టు us టుడే, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నువ్వు దేవుని చేత ఏర్పరచుకొనబడినటువంటి పాత్రవు. ప్రతి నిబంధన ప్రకారం మనం అందరం కూడా దేవుని చేత అభిషేకించబడిన వారము, దేవుని చేత ఏర్పరచబడిన వారము, రోజులైన యాజక సమూహమై మనం ఉన్నాం. సో కాబట్టి దేవుడు అదే మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండము, జడియకము, భయపడకము, పరిస్థితులను చూసి దిగులు పడకము. నేను నీతో కూడా వచ్చువాడను, నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దిస్ ఇస్ వాట్ ద లార్డ్ ఈస్ స్పీకింగ్ టు us దిస్ డే. మోషేను ఎన్నుకున్న దేవుడు, యెహోషువను ఎన్నుకున్న దేవుడు, నిన్ను నన్ను నూతన నిబంధన ప్రకారము, న్యూ కవెనెంట్ ప్రకారం ఎన్నుకున్నాడు. నిన్ను నన్ను విడువని ఎడబాయిన దేవుడుగా ఉన్నాడు. ఆయన మనతో కూడా ఉన్నాడు, మనలో ఉన్నాడు. అనునిత్యము మనల్ని కంటికి రెప్పలా కాపాడుతూ ఉన్నాడు. దేర్ఫోర్ నిర్భరము కలిగి ధైర్యంగా ఉండు, భయపడవద్దు. హౌఎవర్ మే బి ది సిచ్యువేషన్స్, హౌఎవర్ మే ది సర్కమ్స్టాన్సెస్, బట్ ద లార్డ్ ఈస్ టాకింగ్ టు యూ. Lord is talking to us. Lord is strengthening us this morning. Be bold, be confident, do not fear, do not be worried, but trust in the Lord like Moses and Joshua. Then the Lord will lead you through the green pastures. ఆయన పచ్చిక జోల చోట్ల మనం పరుండ చేస్తారు. ఆయన మనం విడువని ఎడబాయిన దేవుడు. నీ చింత యావత్తు ఆయన మీదే, ఆయన నీ గురించి చింతించుచున్నాడు అని వాక్యము సెలవిస్తా ఉంది. కాస్ట్ ఆల్ యువర్ కేర్స్ అపాన్ హిమ్, ఫర్ హీ కేరెత్ ఫర్ యూ. ఓ పాట కూడా మనం పాడుకుంటాం. కాస్ట్ ఆల్ యువర్ కేర్స్ ఆన్ హిమ్, ఫర్ హీ కేరెత్ ఫర్ యూ. He is our God. He is our God. Cast all your cares on him, for he careth for you. ప్రియమైనటువంటి సహోదర సహోదరుల, ఆయన నీ గురించి చింతించుచున్నాడు, నీతో కూడా ఉన్నాడు. కాబట్టి దిగులు పడవద్దు, భయపడవద్దు, ధైర్యముగా నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. దేవుడు నిన్ను నడిపిస్తాడు. దట్స్ వాట్ గాడ్ ఈస్ టాకింగ్ టు us హియర్. సో తర్వాత అసలు ఆధ్యాత్మిక నాయకుడు అనే ఎందుకు యెహోషువని దేవుడు ఎన్నుకున్నాడు? కాలేబు ఉన్నాడు, ఇంకెంతో మంది ఉన్నారు. కాలేబు కూడా మరి యెహోషువ కంటే పెద్దవాడు, యెహోషువ వలె భక్తి కలిగిన వాడు, యెహోషువ వలె విశ్వాసం ఉంచినవాడు, యెహోషువ వలె కనాను ఇద్దరు వ్యక్తులు మాత్రమే కనాన్లో, మొదటి తరం వారు ఇద్దరు వ్యక్తులు మాత్రమే కనాన్లో ప్రవేశించారు, కాలేబు, యెహోషువ. అయినా కూడా దేవుడు యెహోషువని ఎన్నుకున్నాడు. సో
భక్తులు అంటారు, ఒకవేళ మోషేకి గనుక దేవుడు అవకాశం ఇచ్చుంటే మోషే కాలేబును నియమించేవాడేమో అని అంటారు. అయితే దేవుడు యెహోషువను ఎన్నుకున్నాడు. అసలు ఆధ్యాత్మిక నాయకుడు ఎవరు, ఆయనకు ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటి? హూ ఇస్ ఎ స్పిరిచువల్ లీడర్ అండ్ వాట్ ఆర్ ది క్వాలిటీస్ ఆఫ్ ఎ స్పిరిచువల్ లీడర్ అని కనుక మనం చూసుకున్నట్లయితే, మోషేని మొట్టమొదటికి మనం చూసుకున్నట్లయితే, మోషేని గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మదగిన వాడు, నమ్మకమైన వాడు అని మనము చదువుకున్నాం. నిర్గమాకాండం, సంఖ్యాకాండంలో మనం చదువుకున్నాం. తర్వాత మోషే మరి భూమి మీద ఉన్న వారందరిలో కంటే సాత్వికుడు అని చదువుకున్నాం. మోస్ట్ హంబ్లెస్ట్ మ్యాన్ ఆన్ ది ఎర్త్, డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. దెన్ మోషే నాకు భయపడేవాడు అని అంటాడు. మోషే దేవునితో నడిచిన వాడు. మోషేకి దేవుని యొక్క పని అంటే ఎంతో ఆశ, ఆసక్తి, ఎంతో భారము. దేవుడి పనిని విస్మరించిన వాడు కాదు. దేవుడు ఎలాగైతే ప్రత్యక్ష గుడారాన్ని చేయమన్నాడో అలాగనే నిర్మించాడంట. వాట్ ఏ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్. ఒక్క కొంచెము కూడా ఇటు అటు పోలేదు. దేవుడు చెప్పినవన్నీ రాసుకొని కిందకు వచ్చి ప్రత్యక్ష గుడారాన్ని అలాగనే నిర్మించాడంట. చూడండి, దేవుడు మోషేకి చెప్పాడు. మోషే మరి బెసలేల్ అండ్ అహోలియాబ్ అనేటువంటి వారికి, ఇంకా పని వారందరికీ చెప్పాడు. సో ఆ మాటలు ఎక్కడా తేడా లేదు, అంటే ఆ మాటలు ఎక్కడా కూడా పొరపాటు లేదు, మార్చలేదు. దేవుడి యొక్క వాక్కులను అలాగనే పాటించిన వ్యక్తి. డిడ్ ఎగ్జాక్ట్లీ వాట్ గాడ్ సెడ్. మ్యాన్ ఆఫ్ ప్రేయర్. క్రైసిస్ వచ్చినప్పుడు ఇజ్రాయేలు సమాజంలో, ఇజ్రాయేలు గుడారంలో, పాళెంలో సమస్య వచ్చినప్పుడు మోషే సాష్టాంగపడ్డాడు కదా. మోషే ఏం చేశాడు? సాష్టాంగపడ్డాడు కదా. ఇజ్రాయేల్ ప్రజలు బంగారు దూడను చేసుకొని విగ్రహారాధన చేస్తూ ఉన్నప్పుడు దేవుడి కోపం రగులుకుంది. దేవుడు ఏమన్నాడు? నేను వీరిని నిర్మూలిస్తాను, నీ నుండి కొత్త తరాన్ని, నేను కొత్త వంశాన్ని తీసుకొస్తాను, పరిశుద్ధులను నేను తీసుకొస్తాను అంటే మోషే దేవునికి ఇజ్రాయేల్ ప్రజలకు మధ్యగా అడ్డుగా నిలబడ్డాడు. ప్రభువా, మీ నామం అవమానపరచబడుతుంది. ఐగుప్తులు అనుకుంటారు వీరు దేవుడు ఐగుప్తు నుంచి అయితే విడిపించాడు, ఎర్ర సముద్రాన్ని దాటించాడు, అయితే అరణ్యంలో తీసుకెళ్ళమని చంపేశాడు అంటారు ప్రభువా. ఒకవేళ ఈ ప్రజలను నశింప చేయాలనుకుంటే నా పేరుని జీవ గ్రంథంలో నుంచి తీసే ప్రభువా, నన్ను చంపే ప్రభువా అంటాడు. అప్పుడు దేవుడు పశ్చాత్తాపడినప్పుడు దేవుడు క్షమించి మరల ఇజ్రాయేల్ ప్రజలను నడిపిస్తాడు. ఆ విధంగా ఎన్నో మార్లు మోషే దేవుని ఎదుట సాష్టాంగపడి ఇజ్రాయేల్ ప్రజల కొరకు మొరపెట్టారు. వాడు గొప్ప నాయకుడు ఉన్నాడు. అట్టర్ డిపెండెన్స్ ఆన్ గాడ్. దేవుని మీద 100% ఆధారపడిన వ్యక్తి. దేవుని ఆజ్ఞలో ఉన్నది ఉన్నట్లుగా పాటించిన గొప్ప ఔన్నత్యం కలిగినటువంటి వ్యక్తి. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, టుడే గాడ్ ఈస్ లుకింగ్ ఫర్ సచ్ లీడర్స్. God is watching for such leaders. Are we faithful to God? Are we humble before God? Do we fear God? Are we walking with God? మనం దేవుని పని కొరకు ప్యాషన్ కలిగి ఉంటున్నామా? దేవుడు చెప్పినది ఎగ్జాక్ట్గా అలాగనే మనం చేస్తున్నామా? దేవుని ఎదుట మనం సాష్టాంగపడేలాగా ఉంటున్నామా? అలాంటి వారిని దేవుడు నాయకులుగా వాడుకుంటాడు. అలాంటి వారిని తన పని నిమిత్తం వాడుకుంటాడు. ఈవెన్ ఇఫ్ యు సీ ద యోషువాని కూడా మనం చూసినట్లయితే, ఈజ్ ఎ మ్యాన్ ఇన్ హూమ్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. సంఖ్యాకాండం 27వ అధ్యాయం 18వ వచనంలో మనం చూసినట్లయితే, ఆయన పరిశుద్ధ ఆత్మను, దేవుని యొక్క ఆత్మతో నిండుకున్నవాడు. ఒకసారి మనం చదువుకుందాం. నంబర్స్ 27:18. సంఖ్యాకాండము 27వ అధ్యాయము 18వ వచనం. ఎవరైనా చదవండి. విజయ్ కుమార్ అక్క, ప్లీజ్ హెల్ప్ ఇన్ రీడింగ్ ద వర్డ్. అయ్యా, కళ్ళద్దాలు కనపడలేదు, అందువల్ల చదవట్లేదు. ఓకే, ఎనీబడీ కెన్ రీడ్. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు, నువ్వు అతను తీసుకొని అతని మీద చెయ్యి ఉంచి యాజకుడకు ఎలయాజరు ఎదుట సర్వ సమాజం ఎదుటను అతను నిలబెట్టి వారి కన్నుల ఎదుట అతని ఆజ్ఞ ఉంది. చాలు. సో ఇక్కడ ఏమంటున్నాడు? మోషే దేవుని అడుగుతున్న, ప్రభువా, ఈ ప్రజలు చాలా
మరి తిరుగుబాటు చేస్తూ ఉన్నారు, నేను వీరికి మీద నడిపించలేను, సమర్థుడైనటువంటి ఒక నాయకుడిని వెనుకో ప్రభా నా తర్వాత అని ప్రార్థించినప్పుడు, వేడుకున్నప్పుడు దేవుడు ఏమంటున్నాడు, అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారా, లీడర్, a believer who is washed by the blood of Christ Jesus should always have the Spirit of God within him. పరిశుద్ధాత్మ అనే వరమును తన హృదయంలో కలిగిన వాడుగా ఉండాలి. He is a true spiritual leader. He can be used by God mightily. సో తర్వాత 16 వచనంలో మనం చూసినట్లయితే ఏమంటున్నాడు, సమర్థుడై ఉండవలెను అంటున్నాడు. వారికి నాయకుడుగా ఉండటకు సమర్థుడై ఉండవలెను అంటున్నాడు. ఏ worthy man, he should be able. సో అలా అడిగినప్పుడు దేవుడు ఏమన్నాడు, వెంటనే నూను కుమారుడైన యెహోషువ అంటే యెహోషువ సమర్థుడు, దేవుని యొక్క పనిని చేయడానికి సమర్థుడు. ప్రియమైనటువంటి దేవుని ఆ సామర్థ్యాన్ని ఎవరిస్తారు? దేవుడే ఇస్తారు. మనం ఆత్మచేత నింపబడినప్పుడు, మనల్ని మనము దేవునికి సమర్పించుకున్నప్పుడు దేవుడే మనకు ఆ సామర్థ్యమును, బలమును, శక్తిని అనుగ్రహిస్తాడు. ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయము 9వ వచనంలో కూడా మరొక మాట యెహోషువ గురించి దేవుడు సెలవిస్తా ఉన్నాడు. వై గాడ్ హ్యాస్ చూసెన్ జోషువ యాజ్ ది సక్సెసర్ ఆఫ్ మోసెస్. చూడండి 34వ అధ్యాయము 34వ అధ్యాయం 9వ వచనం. మోసే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి ఉండేను కనుక అతడు జ్ఞానాత్మ పూర్ణుడు ఆయన. కాబట్టి ఇశ్రాయేలు అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు చేసిరి. సో జోషువా వాస్ ఎ మ్యాన్ ఫుల్ ఆఫ్ ది స్పిరిట్ ఆఫ్ విజ్డమ్, జ్ఞానాత్మ పూర్ణుడు. దేవుని బిడ్డలారా, దేవుని యొద్ద నుంచి పొందుకున్నాడు. ఆ తర్వాత మరి మన సమయం లేదు కాబట్టి ఫ్రెండ్స్ చూసుకోము. ఒబీడియంట్ టు గాడ్ అండ్ ఒబీడియంట్ టు మోసెస్. మోషే యెహోషువని యుద్ధానికి తీసుకెళ్ళాడు. యాక్చువల్గా యెహోషువ మోషే యొక్క సహాయకుడు, అసిస్టెంట్. సో మోషే ఎట్లాగైతే చెప్పాడో అట్లాగనే చేశాడు. ఒక్క ఇంచు కానీ, ఒక్క అడుగు కానీ, ఒక సెంటీమీటర్ ముందుకు కానీ కనపడలేదు. 100% obedient to God and also his leader మోసెస్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా మంది అసిస్టెంట్లు మరి తమ నాయకుడికి మోసం చేసేవారు ఉంటున్నారు. ఈ దినాల్లో బ్యాక్ స్టాబింగ్ చేసేవారు ఉంటున్నారు, అపనమ్మకంగా ఉంటున్నారు. నేను ఎప్పుడు తొలగిపోతే నేను ఎప్పుడు నాయకుడు అవుదామా అని అనుకుంటూ ఉంటారు. ఎప్పుడు నేను ఆ గొప్ప పేరును సంపాదించుకోవాలా అని అనుకుంటూ ఉంటారు. బట్ జోషువా వాస్ ఎ ట్రూ లీడర్, ట్రూ పిక్చర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, అండ్ హీ ఒబేడ్ మోసెస్ 100%. హీ వాస్ నెవర్ ఎవర్ గ్రీడీ. ఆ తర్వాత ప్యాషన్ ఫర్ గాడ్, ఆయనకి కూడా మరి దేవుని గురించి పేట్రియాటిజం అనేటువంటిది ఉంది. నా దేవుడు, మా దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడు, మా దేవుని కొరకు మా దేశాన్ని నేను కాపాడాలి, మా దేశం కొరకు పని చేయాలి అనేటువంటి భారం ఉంది. తర్వాత నమ్మకస్తుడు, నాట్ గ్రీడీ, మ్యాన్ ఆఫ్ ప్రేయర్, మ్యాన్ ఆఫ్ హోలీనెస్. ఇజ్రాయేల్ ప్రజలను యోర్దాను నది దాటించే ముందు ఎప్పుడైతే ఆ యొక్క మోషే నుంచి ఆ బాధ్యతను పొందుకుంటాడో, ఆ బ్యాటర్ని తీసుకుంటాడో, వెంటనే ఇజ్రాయేల్ ప్రజలను శుద్ధీకరిస్తాడు. యోర్దాను నది దాటిన తర్వాత కూడా ఇజ్రాయేల్ని శుద్ధీకరిస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇంకా యెహోషువ గురించి మనం చూసినట్లయితే హీ వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ కరేజ్, హీ వాజ్ మ్యాన్ ఆఫ్ బోల్డ్నెస్. ఆయన ధైర్యవంతుడు, ధైర్యశాలి, యుద్ధవీరుడు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? దేవుని యొక్క ఆత్మతను ఉంటాయని బట్టి అవి వచ్చినాయి. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుడు వీటన్నిటిని కూడా మనకు అనుగ్రహించి ఉన్నాడు. సో వీ షుడ్ రైజ్ అప్ టు ది అకేషన్ దట్ వీ షుడ్ బికమ్ ది లీడర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ వీ షుడ్ వర్క్ ఫర్ ది లార్డ్. ఆ దినాల్లో మోషే, యెహోషువలు ఇజ్రాయేల్ జాతి కొరకు, వారి క్షేమం కొరకు పోరాడారు. ఈ దినాన్ని మనం దేవుని యొక్క సంఘం కొరకు, దేవుని యొక్క మహిమ కొరకు, ఆత్మను సంపాదించడం కొరకు మనం పోరాడాలి. My dear brothers and sisters, God has given all these qualities to his chosen people, and even today through Christ Jesus, God has given all these qualities to us. So we have to imbibe them, we have to inculcate them, we have to walk with Christ, and we have to be witnesses unto the Lord Jesus Christ. My dear brothers and sisters, ఇవి ఎవరైతే కలిగి ఉంటారో వారిని దేవుడు బహుగా వాడుకుంటాడు. సో కొత్త నిబంధనలో కూడా మనం చూసినట్లయితే ఈవెన్ మరి
కొత్త నిబంధనలు అపోస్తుల కార్యములు మనం చూసినట్లయితే దేవుడు స్టీఫెన్ను మరి ఇంకా 6గురిని వారు పరిచర్య కొరకు ఎన్నుకున్నప్పుడు మరి వారిలో ఏమి చూసి దేవుడు ఎన్నుకున్నాడు? వాట్ క్వాలిటీస్ గాడ్ హెస్ సీన్ ఇన్ దెమ్. చూడండి ఒకసారి మనం అపోస్తుల కార్యములకు వెళ్ళినట్లయితే 6వ అధ్యాయము అపోస్తుల కార్యములు. మనకు సమయం తక్కువగా ఉంది కనుక నేను చదువుతాను. సో స్టెఫెన్ గురించి దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఆయన ఆత్మతో నిండుకున్నవాడు, జ్ఞానముతోను నిండుకున్నవాడు, మంచి పేరు కలిగిన వాడు, విశ్వాసముతోను కృపతోను బలముతోను నిండుకొనినవాడు. వాట్ ఏ గ్రేట్ టెస్టిమనీ, వాట్ ఏ గ్రేట్ టెస్టిమనీ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. దేవుడు అంత గొప్ప సాక్ష్యం స్టెఫెన్ గురించి చెప్తా ఉన్నాడు. ఎవరిని ఎన్నుకోనాలి అంటే వారు మరి ఎలాంటి వారిని ఎన్నుకోనాలి అని అంటే ఈ క్వాలిటీస్ ఉన్నవారిని. అందులో స్టీఫెన్ ముందు వరుసలో ఉన్నాడు. వారు ఎన్నుకున్నటువంటి 6-7గురిలో స్టీఫెన్ ముందు వరుసలో ఉన్నాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, God is speaking to us this morning. God is speaking to us and God is reminding us that are we filled with the Holy Ghost? Are we filled with the wisdom of God? Do we have good name? Are we filled with the faith? మరి మన కృపతోనూ బలంతోనూ ఎండుకొని ఉంటున్నామా? Let us examine. Whoever have these qualities, they will be witnesses unto God. వారు దేవుని కొరకు సాక్షులుగా ఉంటారు. వారు దేవుని కొరకు వెలుగుతూ ఉంటారు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, ఈ లోకమునకు ఉప్పై ఉన్నారు, ఈ లోకమునకు ఉప్పు వలె రుచికరంగాను, ఈ లోకమునకు వెలుగు వలె వెలుగిచ్చే జ్యోతుల వలె మీరు ఉండాలి అంటున్నారు. వెలిగింపబడిన మనము ఇతరులకు వెలుగుగా ఉండాలని ప్రభు ఆశపడతా ఉన్నాను. స్టీఫెన్ వాస్ గ్రేట్ బ్లెస్సింగ్ టు ది పీపుల్ అరౌండ్ హిమ్. స్టెఫెను వెలుగుగా ఉన్నాడు, వెలిగాడు. ఆయన ముఖం ప్రకాశమానమైన రాళ్లతో వారు కొట్టి చంపుతూ ఉన్నప్పుడు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుడు అలాంటి భక్తుల కొరకు, అలాంటి గుణగణములు ఉన్నటువంటి నాయకుల కొరకు చూస్తా ఉన్నాడు. ఇవన్నీ కూడా ప్రభువు మనకు అనుగ్రహించి ఉన్నాడు. మనం వాటిని ఎక్సర్సైజ్ చేయట్లేదు, మనం వాటిని మనం ఉపయోగించట్లేదు. మనం వాటిని కొంతమంది ఉపయోగిస్తున్నారు, కొంతమంది ఉపయోగించట్లేదు, కొంతమందికి తెలియట్లేదు. కనుకనే ప్రభువు మనకి ఈ ఉదయకాలంలో జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యు ఆర్ ఏ చూసెన్ లీడర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సో దేవుడు ఈ విధంగా మనల్ని మరి వాడుకోవాలని ఆశపడతా ఉన్నాడు. యోసేపును చూసినట్లయితే యోసేపు ఒక గొప్ప నాయకుడయ్యాడు, ప్రధానమంత్రి అయ్యాడు ఐగుప్తు దేశానికి. ఆయన పరిశుద్ధంగా జీవించిన దేవుడు యోసేపుతో ఉండను కనుక యోసేపు వర్ధిలను, ఆశీర్వదించబడెను అని రాయబడింది. దానియేలు కూడా మనం చూసినట్లయితే దేవుడు దానియేలుతో కూడా ఉండెను. పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడు కనుక ఆయన హెచ్చించబడ్డాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, God is looking for the Stephens, Daniels, Josephs, Ruths. God is looking for today's others. కాబట్టి ఆ విధంగా మనం ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. తర్వాత తిమోతిలకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 1-8 మనం చూసినట్లయితే అక్కడ కూడా ఒక నాయకుడు ఉండవలసినటువంటి లక్షణాలు, ఒక సంఘ పెద్ద ఉండవలసిన లక్షణాల గురించి తెలియజేస్తా ఉన్నారు. సో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎందుకు మీకు ఇవన్నీ తెలియజేస్తున్నానంటే రేపు మీరు సంఘంలో మీరు నాయకులు అవ్వచ్చు, లీడర్స్ అవ్వచ్చు. దెన్ హౌ యూ షుడ్ బీ అండ్ హౌ యూ షుడ్ అపాయింట్ ది నెక్స్ట్ లీడర్స్ ఆర్ ఫెలో కోవర్కర్స్. అందుకని ఈ వాక్యాలను మీకు వివరంగా పంచుకుంటూ ఉన్నాను. ఆ యొక్క క్రొత్త నిబంధనలకు వచ్చినప్పుడు మనం చూసుకుంటాం. అయినప్పటికీ ఇప్పుడు యెహోషువని మోషే ఎన్నుకున్నాడు కనుక మరి క్రొత్త నిబంధనలో ఎలాంటి సూచనలు ఇవ్వబడినాయో వాటి గురించి మనం చూసుకుందాం. చూడండి, తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 1-8 వరకు మనం చదివితే, మొట్టమొదటిగా ఒక సంఘ పెద్ద అధ్యక్ష పదవిని ఆశించిన వాడు నిందారహితుడుగా ఉండాలి, బ్లేమ్లెస్. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి కొంతమంది బ్లేమ్ చేస్తారు, ఫాల్స్ బ్లేమ్ చేస్తారు, తప్పుగా లేనిపోయి చెప్పి మనల్ని నిందిస్తారు. అది కాదు. సో జనరల్గా బై అండ్ లార్జ్ మనం మన ఇరుగు పొరుగు వారి ఎదుట, మన ఆఫీసులో, మన సంఘంలో మనము నిందారహితులంగా ఉండాలి. నంబర్ 1. తర్వాత హస్బెండ్ ఆఫ్ 1 వైఫ్ అంటే
ఏక ఏక పత్ని పురుషుడై ఉండాలి. అంటే సంఘ పెద్ద కానీ నాయకుడు కానీ అతని వివాహమైన వాడై ఉండి తర్వాత ఏకపత్ని కలిగినటువంటి వాడుగా ఉండాలి. మితానుభావుడు ఉండాలి. తర్వాత మంచి సాక్ష్యం కలిగిన వాడుగా ఉండాలి. స్వస్థ బుద్ధి గలవాడుగా ఉండాలి. మర్యాదస్తుడు, అతిథి ప్రియుడు, బోధింపు తగినవాడు, సంపూర్ణ మాన్యత గలవాడు, ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలెను. These are the qualities of elder, or these are the qualities of spiritual leader, my dear brothers and sisters. మరి ఏం ఉండకూడదు నాయకుడికి? క్రొత్తగా చేరిన వాడే ఉండకూడదు. తర్వాత ఆ తర్వాత ఏమంటున్నాడు? మద్యపాన ఆసక్తులుగా ఉండకూడదు, దుర్లాభేక్షను అపేక్షించకూడదు. సో ఈ విధముగా కొన్ని విషయాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. నాట్ ఏ బ్రాలర్, నాట్ కవచియస్, సో నాట్ గ్రీడీ, నో స్ట్రైకర్, నాట్ గివెన్ టు వైన్. ద్రాక్షారసం అప్పగించుకున్నవాడు ఉండకూడదు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, గాడ్ ఈస్ లుకింగ్ ఫర్ సచ్ లీడర్స్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇంకా ఇదే విషయాలు తీతుకు కూడా చెప్తారు. సంఘ పెద్దలను నియమించేటప్పుడు ఎలాగ నియమించాలి అని ఇక్కడ సెలవిస్తా ఉన్నాడు. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం నుంచి 5-6 నుంచి మనం ముందుకు చదువుకున్నట్లయితే ఇక్కడ అంటున్నాడు 9వ వచనం వరకు, నిందారహితుడు, ఏకపత్ని పురుషుడు, దుర్వ్యాపార విషయంలో నేరము మోపబడని వాడు, అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు కలిగిన వాడు. అంటే నాయకుడు అన్నప్పుడు ఆయన కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు కూడా విశ్వాసంలో ఉండాలి. అవిశ్వాసులుగా ఉన్నట్లయితే అతను నాయకుడుగా చేయడానికి ఆటంకాలు వస్తాయి. తర్వాత మంచి గృహ నిర్వాహకుడుగా ఉండాలి. అతిథి ప్రియుడు, సజ్జన ప్రియుడు, స్వస్థబుద్ధి గలవాడు, నీతిమంతుడు, పవిత్రుడును, ఆశానిగ్రహం కలిగిన వాడు, హితబోధ విషయమై హెచ్చరించువాడును, ఎదురాడు వారి మాటలను ఖండించుటకు శక్తి గలవాడును, నమ్మదగిన బోధ గట్టిగా చేపట్టువాడనై ఉండవలెను. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆల్ దీస్ క్వాలిటీస్ ఆర్ దేర్ ఇన్ జోషువా. అందుకని జోషువాని నెక్స్ట్ నాయకుడుగా దేవుడు ఎన్నుకున్నాడు. సో ఆల్ దీస్ క్వాలిటీస్, దీస్ ఆర్ ద చెక్ లిస్ట్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. దీస్ ఆర్ ద చెక్ లిస్ట్. వీ హావ్ టు చెక్, ఎగ్జామిన్ అవర్ సెల్స్ అండ్ టిక్. మనం ఏవో వాటిలో పాస్ అవుతున్నాం, ఏ వాటిలో ఫెయిల్ అవుతున్నామో చూసుకొని, ప్రభా ఈ విషయాలు నేను వెనకబడిపోతున్నాను, ప్రభా ఈ విషయాలు నాలో లేవు, ప్రభా నాకు సహాయం చేయి అని దేవుడిని అడిగినప్పుడు దేవుడు వాటిని మనకు అనుగ్రహిస్తాడు. మనల్ని నాయకులుగా దేవుడు వాడుకుంటాడు. సో దిస్ ఈజ్ వాట్ గాడ్ టాక్డ్ అబౌట్ జోషువా, ద నెక్స్ట్ లీడర్ త్రూ మోసెస్. సో రెండవ ఆ విషయానికి మనం ఈ యొక్క అధ్యాయం వచ్చినట్లయితే, దేవుడు ధర్మశాస్త్రమును, మందసమును, నిబంధన మందసమును లేవీయులకు అప్పగించాడు. లీడర్షిప్ బాధ్యతలను యెహోషువకు అప్పగించాడు. తర్వాత ధర్మశాస్త్ర గ్రంథాన్ని, 10 ఆజ్ఞలను, నిబంధన మందసమును, ద ఆర్క్ ఆఫ్ కవెనెంట్ను దేవుడు ఏం చేశాడు? ఇజ్రాయేల్ ప్రజలకు, లేవీయులకు, ముఖ్యంగా లేవీయులకు, పెద్దలందరికీ అప్పగించాడు. అప్పగించి ఏం చెప్పాడు? మీరు కూడుకున్నప్పుడు మీరు ఫీస్ట్ ఆఫ్ ది టబర్నికల్స్ అంటే గుడారాల పండుగ 7 సంవత్సరాలకు ఒకసారి చేయాలి. అట్లా మీరు సమాజంగా కూడుకున్నప్పుడు ఈ ధర్మశాస్త్రమును ప్రకటించి వారికి వినిపించాలని చెప్పాడు. ప్రియమైనటువంటి దేవుని బట్టి జాగ్రత్తగా వినండి, చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. ధర్మశాస్త్రమును ప్రకటించి వారికి వినిపించండి అని చెప్పాడు. మీరు సమాజంగా కూడుకున్నప్పుడు, read the law before all men on the day of Feast of Tabernacles. సో ఏమేం చెప్పాడు? ఫస్ట్ నెంబర్ 1, గ్యాదర్ ఆల్ ది పీపుల్ టుగెదర్. ప్రజలందరినీ ఒక చోట ఐక్యపరచండి. అది దేనికి సాదృశ్యంగా ఉందో తెలుసా? సహవాసానికి సాదృశ్యంగా, టుడేస్ చర్చ్కి సాదృశ్యంగా. నెంబర్ 2, ఎవరెవరిని గ్యాదర్ చేయమన్నాడు? పురుషులను, స్త్రీలను, పిల్లలను, పరదేశులను, అందరినీ, మెన్, ఉమెన్, చిల్డ్రన్ అండ్ స్ట్రేంజర్స్, ఆల్ ఆఫ్ దెమ్ షుడ్ గ్యాదర్ విత్ ఇన్ ద గేట్స్.
గ్యాదర్ అయిన తర్వాత ఏం చెప్పాడు వారికి? ధర్మశాస్త్రాన్ని చదవమని చెప్పాడు. చదవమన్నాక ఏమన్నాడు? దే షుడ్ హియర్ ది లా ఆఫ్ మోసెస్. వారు ధర్మశాస్త్రాన్ని జాగ్రత్తగా చెవియొగ్గి వినాలి. నంబర్ 1. నంబర్ 2, దే మే లెర్న్. వారు దాన్ని నేర్చుకున్నాడు. నంబర్ 3, ఫియర్ గాడ్, ఫియర్ ద లార్డ్. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. నంబర్ 4, అబ్జర్వ్ టు డూ ఆల్ ది వర్డ్స్ ఆఫ్ దిస్ లా. ధర్మశాస్త్రంలో చెప్పబడిన మాటలన్నిటినీ అనుసరించి నడుచుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ చాలా మర్మాలు ఉన్నాయి, జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది మనం చేస్తాం. నంబర్ 1, ఫస్ట్ మనం సహవాసమును కలిగి ఉండాలి. గ్యాదర్ టుగెదర్ యాజ్ ఎ చర్చ్, యాజ్ బిలీవర్స్. నంబర్ 1. రెండవది, వాక్యంని జాగ్రత్తగా వినాలి. నంబర్ 3, వాక్యంని జాగ్రత్తగా నేర్చుకోవాలి. అలాగ మనం చేసినప్పుడు మనలో దేవుని యొక్క భయం వస్తుంది, దేవుడు అంటే గౌరవం వస్తుంది, దేవుడు అంటే మనకి భక్తి వస్తుంది. తర్వాత అవి విన్నప్పుడు, వాటిని నేర్చుకున్నప్పుడు, వాటిని అనుసరించి నడుచుకోవడానికి ప్రభు మనకు సహాయం చేస్తారు. సహవాసంగా కూడకపోతే, వాక్యం వినకపోతే, వాక్యాన్ని నేర్చుకోకపోతే దేవుని యందు భయభక్తులు అంటే తెలియదు. తర్వాత ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోలేం, ఎందుకంటే మనకు తెలియదు కదా. సో ఫస్ట్ వీ షుడ్ గ్యాదర్, వీ షుడ్ హియర్, వీ షుడ్ లెర్న్, దెన్ ద ఫియర్ ఆఫ్ గాడ్ విల్ బి దేర్ ఇన్ us. ఎప్పుడైతే మనలో దేవుని యందు భయభక్తులు వస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా ఆయన యొక్క కట్టడం ఆజ్ఞను మనం పాటిస్తాం. ప్రియమైనటువంటి దేవుని పిల్లలు, దిస్ ఇస్ వాట్ గాడ్ టోల్డ్ ఇజ్రాయెలైట్స్. మై డియర్ చిల్డ్రన్, వెన్ యూ గో టు ది Canaan, you should be like this. Gather together, hear, learn, fear God, observe to do the commandments. ఆ తర్వాత మోషే యోషువను ప్రత్యక్ష గుడారంలోకి రమ్మని చెప్పాడు. ఇద్దరు వెళ్ళారు. దేవుని యొక్క మహిమ అక్కడ దిగి వస్తుంది. సో ఇజ్రాయేలు నిశ్చయముగా తప్పిపోతారు, వారు విగ్రహారాధన చేస్తారు, అన్నప్పుడు వారి మీద నా కోపం రగులుకుంటది అని దేవుడు మోషేకి సెలవిస్తాడు. వారి కొరకు ఒక పాటను రాయమని దేవుడు సెలవిస్తాడు. ఒక పాటను రాయి, ఈ పాటను వారు జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపడి తిరిగి మరలా నా యొద్దకు వస్తారు. తర్వాత ధర్మశాస్త్ర గ్రంథాన్ని మందసం దగ్గర ఉంచు, మందసం దగ్గరే ఉంచు, మందసం లోపల ఉంచు అని చెప్తారు. తర్వాత మోషే ఇజ్రాయేలు ప్రజలు తప్పిపోతారేమని చెప్పేసి వారిని హెచ్చరిస్తాడు. హెచ్చరించమని దేవుడు చెప్తాడు. ఆ విధంగా మోషే వారిని హెచ్చరిస్తాడు. ఇదంతా కూడా మనం 31వ అధ్యాయంలో మనం చూసుకుంటాం. సో ఇవన్నీ మనకు అర్థమవుతాయి. సో తర్వాత 32వ అధ్యాయానికి వచ్చినట్లయితే సాంగ్ ఆఫ్ మోసెస్ ఫర్ ఇజ్రాయెల్, ఒక పాట రాయమని చెప్పాడు. అది జాతీయ గీతం, ఇజ్రాయెల్ ప్రజలకు ఒక జాతీయ గీతముగా మోషే ద్వారా దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. అందులో 3 విషయాలు మనకు కనబడతాయి ఈ యొక్క అధ్యాయంలో. ఒకటి, దేవుని యొక్క వ్యక్తిత్వం గురించి, దేవుని యొక్క లక్షణాలు, ఆ తర్వాత ఇజ్రాయేల్ ప్రజల యొక్క పరిస్థితి. ఈ 3 విషయాలు అక్కడ మనకు కనబడతాయి. సో నేచర్ అండ్ అట్రిబ్యూట్ ఆఫ్ గాడ్ అని మనం చూసుకున్నట్లయితే 3-4 వచనాల్లో, 32వ అధ్యాయం 3-4 వచనాల్లో దేవుడు గుణగణాల గురించి చెప్తా ఉన్నాడు. నేను యెహోవా నామమును ప్రకటించేదను, మన దేవుని మహత్యమును కొనియాడుడి. ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు, ఆయన కార్యం సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, ఆయన యథార్థవంతుడు. దిస్ ఈస్ ద నేచర్ ఆఫ్ గాడ్. ఆయన వ్యక్తిత్వము, ఆయన యొక్క లక్షణాలు ఇవి. దీన్ని బట్టి మనం దేవుని స్తుతించాలి. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇజ్రాయేల్ ప్రజల యొక్క పతనం గురించి అక్కడ సెలవిస్తున్నారు. ఇజ్రాయేల్ ప్రజలు తప్పిపోతారు, వారు నన్ను మరుస్తారు, వారు నన్ను విడిచిపెడతారు, అన్ని దేవుని ఆశ్రయిస్తారు, పూజలు చేస్తారు అని వారిని హెచ్చరిస్తాడు అనమాట. ఆ విధంగా దేవుడు 5-6 వచనాల్లో కొంచెం మనం చూసినట్లయితే, వారు తమను చెరుపుకొనిరి, ఆయన పుత్రులు కారు, వారు కళంకులు, మూర్ఖత గల వక్రవంశము, బుద్ధి లేని అవివేక జనమా, ఇట్లు యెహోవాకు ప్రతీకారం చేదురా. ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా, ఆయన నిన్ను పుట్టించి స్థాపించెను. పూర్వదినములు జ్ఞాపకం చేసుకును, తరతరములో సంవత్సరములను తలంచుకొనుము. నీ తండ్రిని అడుగుము, అతన్ని తెలుపును, నీ పెద్దలను అడుగుము, వారి నీతో చెప్పుదురు. మహోన్నతుడు జనులకు వారి స్వాస్థ్యములను విభాగించినప్పుడు, నరజాతులను ప్రత్యేకించినప్పుడు ఇజ్రాయేలు లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులను నియమించను. అంటే వీళ్ళు తప్పిపోతారు,
వారి స్వభావం ఇట్లా ఈ విధమైన 6-7 వచనాలు ఉన్నట్లుగా 5-6 వచనాలు ఉన్నట్లు వారి స్వభావం ఉంటుంది. అయితే మీ పెద్దలను అడుగుము, నీ దేవుడిని జ్ఞాపకం చేసుకో, మరలా తిరిగి సరి చేసుకో అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఈ పాటను చదివినప్పుడు వారు పశ్చాత్తాపడడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో 11 వచ్చిన పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకుని వాటిని పట్టుకుని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వారిని నడిపించెను. పక్షి తన పిల్లలను మోసినట్లుగా రెక్కల మీద మోసినట్లు ఇజ్రాయెల్ ప్రజలను దేవుడు ఐగుప్తు దేశం నుంచి కనానుకు మోసుకుంటూ వచ్చారు. అది జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సో ఈ విధంగా వారికి జ్ఞాపకం చేస్తూ మీరు అన్ని దేవతలను ఆచరించవద్దు, పాటించవద్దు, దేవుని తట్టు తిరుగుడి అని సెలవిస్తూ ఉన్నాడు. ఆ విధంగా దేవుడు మరి ఇశ్రాయేలు ప్రజలకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ పాట ద్వారా వారిని సరిచేయడానికి దేవుడు రాసి ఉన్నాడు, మోషే ద్వారా రాయించి ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం కూడా మన ఆత్మీయ జీవితం, మన యాత్ర కూడా అలాంటిదే. మనం కూడా చాలాసార్లు దేవుని సన్నిధిలో మనము దేవునితో నడుస్తూ కొన్నిసార్లు మనం ఇజ్రాయేల్ ప్రజల వల్ల తొట్టిల్లే వారం ఉంటాం. అయితే ప్రభువు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు, టర్న్ టు మీ, ఐ విల్ టర్న్ టు యూ. నా యొద్దకు రమ్ము, నేను మీకు తోడైందును, నేను మిమ్మల్ని ఆదుకుందును, నేను మిమ్మల్ని క్షమించదును అని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అందుకనే 39 వచనం అంటున్నాడు, ఇదిగో నేను 32-39 ఇదిగో నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతి పొందించువాడును బ్రతికించువాడును నేనే, గాయపరచువాడును స్వస్థపరచువాడును నేనే, నా చేతిలో నుండి విడిపించువాడు ఎవడునూ లేడు. ఏమైనటువంటి దేవుని వెళ్ళాలి. ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు జ్ఞాపకం చేస్తాను, నేనే విడిపించేవాడిని, నేనే కాపాడువాడిని అని అంటున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారా, మనం ఏం చేయాలి? మనం చేయవలసింది దేవుని యొక్క వాక్యం మనం సమాజంగా కూడుకున్నాయి. దేవుని యొక్క వాక్యం వినాలి, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకున్నాలి, నేర్చుకోవాలి, మరియు దేవుని యొక్క వాక్యంను మనం పాటించాలి. అప్పుడు దేవుడు మనల్ని దీర్ఘాయుష్మంతులుగా చేస్తూ మనల్ని ఆశీర్వదిస్తాడు. తర్వాత ఒక నాయకుడుగా దేవుడు నాయకులుగా ఉండాలని ఆశపడతా ఉన్నాడు. సో లైక్ మోసెస్, జోషువా, లైక్ స్టీఫెన్, డానియల్, జోసెఫ్ అండ్ మెనీ అదర్ డిసైపుల్స్. మరి కొత్త నిబంధనలో శిష్యులు, అపోస్తులు, నాయకులు, పౌలు గారు నాయకుడు, పేతురు, వీరందరూ మనకు మాదిరి. కాబట్టి అలాంటి జీవితాన్ని మనం కలిగి ఉండి దేవుని కొరకు సాక్షులుగా ఉండి ప్రభు కొరకు ప్రయాసపడి ఆత్మను సంపాదించాలని ప్రభువు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దేవుడి మాటలో దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. రిక్వెస్ట్ రామచంద్రయ్య టు ప్రే అండ్ క్లోజ్.